మనది యోగ భూమి. ఈ యోగ భూమిలో మనం పుట్టడం మన అదృష్టం. ఈ కులమత భేదాలనేవి మనం సృష్టించుకున్నవే, కానీ ఈ భూమిలో మనం నివసించటం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే. ఈ ఎలలు దాటిన తర్వాత మొత్తమే భోగ భూమి, భోగములు అనుభవించడానికే, యోగములకు కాదు. కాబట్టి ఇటువంటి యోగం మనకున్న యోగాలు రకరకాల జ్ఞాన యోగము, భక్తి యోగము, వైరాగ్య యోగము, ఇటువంటివన్నీ యోగాలు ఉన్నాయి. ఏ యోగం చూసుకున్నా ఏదైనా కూడా మనం ఒక సిద్ధయోగిని గురించి మనం మననం చేసుకుంటూ అమావాస్య పౌర్ణమి రోజులో వారిని ఎప్పుడైతే ఒక రూపాన్ని అనుకుంటూ భోగరు నేను నా మానసిక గురు అనుకుంటూ ఆయన్ని ధ్యానిస్తూ ఉంటే ఒక రూపం మనోనేత్రానికి దొరుకుతుంది.